4 నెలల క్రితం ఎక్కడైతే ప్రమాదం జరిగి ఇద్దరు చనిపోయారో అదే స్పాట్లో మరో యాక్సిడెంట్ జరిగింది. విశాఖలోని రాడిసన్ బ్లూ హోటల్ దగ్గర బీచ్ రోడ్లో ప్రమాదం జరిగింది. ఓవర్ స్పీడ్ ఇందుకు కారణంగా చెప్తున్నారు. చెట్టు సైతం విరిగి పడిందంటే ఎంత వేగంతో డ్రైవ్ చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. కారులోనే ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావడంతో అందులోని 4 ప్రాణాలతో బయటపడ్డారు. 4 నెలల క్రితం జరిగిన యాక్సిడెంట్ తర్వాత కిలోమీటర్ పరిధిలో 4 స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేసినా ఫలితం లేకుండా పోయింది. విశాఖలోని రాడిసన్ బ్లూ హోటల్ దగ్గర జరిగిన ఈ ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్ లో అందిస్తారు. రాజు చెప్పండి. లైవ్ లో రాజు చెప్పండి. దాదాపు 4 నెలల క్రితం కూడా ఈ ఘటన జరిగింది. ఇలాంటి ఘటన జరిగింది, రోడ్డు ప్రమాదం. మళ్ళీ ఆ 4 నెలల తర్వాత కూడా రాడిసన్ బ్లూ హోటల్ దగ్గరే మళ్ళీ ఒక రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రీజన్స్ ఏంటి వరుస ఇలాంటి ఘటనలు జరగడానికి? అంటే విశాఖ బీచ్ రోడ్ అనేది ప్రమాదాలకు నిలయంగా కేంద్రంగా మారిపోతుందని చెప్పొచ్చు. గతంలో జరిగినటువంటి ప్రతి రోడ్డు ప్రమాదం కూడా అతి వేగం కారణంగానే జరిగినట్లుగా తెలుస్తుంది. ఇప్పుడు రాడిసన్ బ్లూ దగ్గర దాదాపుగా 4 నెలల క్రితం జరిగినటువంటి ఒక రోడ్డు ప్రమాదం ఇంచుమించుగా 100 అడుగుల దూరం ఆ టైర్స్ అన్నీ కూడా మొత్తం రోడ్డుని రాసుకుంటూ వెళ్ళి అంటే అటు ఒకవైపు నుంచి లెఫ్ట్ సైడ్ ఉన్న ఆ వెహికల్ రైట్ సైడ్కి ఒక స్తంభాన్ని చెట్టును ఢీకొని వచ్చినటువంటి పొజిషన్ అయితే ఉంది. ఇప్పుడు కూడా అదే సీన్ రిపీట్ అయింది. నేను ఉన్నటువంటి ప్లేస్ టైర్ మార్క్స్ కనుక మనం గమనించి చూస్తే ఇక్కడ ప్రస్తుతం అయితే వెహికల్ని తీసేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ రోడ్డు మీద ఉన్నటువంటి టైర్ మార్క్స్ మనం ఒకసారి చూద్దాం. అంటే ఎంత వేగంగా వచ్చినటువంటి వెహికల్ హై ఎండ్ వెహికల్ వల్ల ఎవరు ప్రాణాపాయ స్థితిలో లేకుండా కొంతవరకు స్వల్ప గాయాలతోనూ, ఇద్దరికి మాత్రం కొంచెం తీవ్రమైనటువంటి గాయాలతోనూ బయటపడినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంత దూరం బ్రేక్ వేసినా కూడా ఈ ఎక్కడ కంట్రోల్ కాకుండా ఒక డివైడర్ మీద ఉన్నటువంటి ఒక చెట్టును ఢీకొని యాక్సిడెంట్ జరిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తము వెహికల్ని కూడా మనం విజువల్లో చూడొచ్చు. వెహికల్ పూర్తిగా ఎక్కడికక్కడ ఆ ఫ్రంట్ భాగం మొత్తం అంతా కూడా తుక్కు అయిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే అంత వేగంగా వచ్చిన తర్వాత ఇదే ప్లేస్లో ఎందుకు జరుగుతున్నాయి అంటే ఇక్కడ దాదాపుగా 3 కర్వ్స్ ఉన్నాయి. 1 కిలోమీటర్ వ్యవధిలో 3 మలుపులు ఉన్నటువంటి నేపథ్యంలో వేగంగా వస్తున్నటువంటి ప్రతి వెహికల్ కూడా కంట్రోల్ చేయలేక ఈ ప్రమాదాలు అయితే జరుగుతున్నాయి. చూస్తున్నాం కదా, ఇది డివైడర్కి ఉన్నటువంటి ప్లేస్. ఇలా పెద్దగా ఉన్నటువంటి డివైడర్కి వేసినటువంటి ఈ పెద్ద రాళ్ళు ఇవన్నీ ఇక్కడ ఉన్నటువంటిది. సో ఒక్కసారిగా యాక్సిడెంట్ టైర్స్ అన్నీ వచ్చి వెహికల్ దీనికి ఢీకొనడంతో ఇంత పెద్దది, అంటే ఇది బేస్మెంట్ వేసినటువంటిది, ఏదో తీసుకొచ్చి అక్కడ పెట్టినటువంటి రాయి కాదు వేసింది, మొత్తం అంతా కూడా ఇరిగిపోయి వెహికల్ ఇలా కంటిన్యూగా దీనిపైనుంచి చెట్టెక్కేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. తర్వాత ఇక ఈ వెహికల్ని టో వెహికల్ తీసుకొచ్చి దాన్ని బ్యాక్ లాగిన తర్వాత కానీ ఈ సిచ్యువేషన్ అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. చెట్టు వరకు కూడా ఈ వెహికల్ అయితే పైకి ఎక్కేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే ఇంత తీవ్రంగా జరిగినటువంటి ఈ రోడ్డు ప్రమాదం, అంటే అది హైవే వెహికల్ కావడం, దీనిలోనే ముఖ్యంగా చూస్తే ఈ వెహికల్ లోపల ఎయిర్ బెలూన్స్ ఉండడం వల్ల వాళ్ళు సేఫ్గా బయటపడినటువంటి పరిస్థితి అయితే మనం చూడొచ్చు. వెహికల్కి సంబంధించినటువంటి పార్ట్స్ను కూడా ఇవన్నీ ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కలెక్ట్ చేసినటువంటివి. ఈ వెహికల్కి సంబంధించినటువంటి పార్ట్స్ అన్నీ కొద్దిసేపటి క్రితమే ఇక్కడికి సంబంధించి యాక్సిడెంట్కి గురైనటువంటి వెహికల్ని పోలీసులు అయితే తరలించినటువంటి పరిస్థితి అయితే ఉంది. మిగిలినటువంటి అంటే 4 కుటుంబ సభ్యులతో వీళ్ళైతే ట్రావెల్ చేస్తున్నారు. ఆ ఫ్రంట్ సీట్లో ఫ్రంట్ ఇద్దరు, బ్యాక్ ఇద్దరు అయితే ఉన్నటువంటి పొజిషన్ అయితే ఉంది. ఫ్రంట్ ఉన్నటువంటి వాళ్ళకి ఎయిర్ బెలూన్స్ ఓపెన్ అవడంతో వాళ్ళు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వెనక కూర్చున్నటువంటి వాళ్ళకి గాయాలు కావడంతో బ్యాక్ సీట్స్ అన్నీ కూడా రక్తసిక్తమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఇదంతా క్లియర్ చేస్తున్నారు. అంటే ఇదే రోడ్లో 4 నెలల క్రితం జరిగినటువంటి దానిలో కూడా ఆ స్టూడెంట్స్ ఐటీ ఉద్యోగులు వెహికల్లో వెళ్తూ అతి వేగం దాదాపుగా 100 మీటర్ల కారు దూసుకుంటూ వెళ్ళి రోడ్ లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి వచ్చేసింది. ఒక స్తంభాన్ని ఢీకొంది, ఒక చెట్టుని ఢీకొంది. అంటే ఇదే ప్లేస్లో ఈ ప్రమాదాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో విశాఖ సిపి రవిశంకర్
కూడా ఒక ప్రతిపాదన అయితే చేయడం అయితే జరిగింది. దాదాపుగా కిలోమీటర్ వ్యవధిలోనే 5 చోట్ల స్పీడ్ బ్రేకర్స్ని లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఏర్పాటు చేశారు. కానీ అత్యంత వేగంగా, ఎందుకంటే విశాలంగా రోడ్డు ఉన్నటువంటి నేపథ్యంలో ఎక్కడ ఆలోచించకుండా వేగంగా దూసుకొస్తున్నటువంటి వాళ్ళకి ఎక్కడ స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి, ఎక్కడ మలుపులు ఉన్నాయి గుర్తించకపోవడంతో ఈ భారీ ప్రమాదాలు జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి ఎవరికీ ప్రాణాపాయ స్థితి అయితే లేదు. అందరూ ప్రస్తుతం చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. చెట్టును కనుక ఢీకొనకుండా, అంటే ఇది రాత్రి సమయంలో ఇంచుమించుగా తెల్లవారుతున్న సమయంలో జరిగినటువంటి నేపథ్యంలో చెట్టును కాకుండా కేవలం డివైడర్ వైపు నుంచి కనుక వెళ్ళుంటే ఖచ్చితంగా వెహికల్ బోల్తా పడేది. వెహికల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చనిపోయే అవకాశం అయితే ఉండేది. కానీ వాళ్ళ అదృష్టం అనుకోవాలి, కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి వాళ్ళ అదృష్టం అనుకోవాలి. ఈ తరహా యాక్సిడెంట్లు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు 31st నైట్ కావడం, 31st నైట్కి సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ చాలామంది కూడా ఇక్కడ ఇది మొత్తం అంతా బాగు చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ యాక్సిడెంట్ జరిగింది కదా, అంటే మీకు సంబంధించిన వాళ్ళు ఎవరు ఉన్నారా, లేకపోతే మీరు స్టాఫ్ అండి? ప్రజెంట్ అంటే మా వాళ్ళు స్ట్రైక్లో ఉండటం వల్ల ప్రైవేట్ వాళ్ళతో తీసుకొచ్చి యాక్చువల్ హార్టికల్చర్ వాళ్ళు తీయాలి. ఇది వాళ్ళు ఎవరు అంటే ఇన్ టైంలో సండే అవుట్ అవ్వడం హాలిడే కదా, దానివల్ల మా వర్కర్స్తో అందాక ట్రాఫిక్కి జనాభాకి వచ్చేసరికి వెహికల్ ఇక్కడ ఉంది కదా, అది అంత ఆ ప్రమాదాన్ని చూసినప్పుడు ఏమనిపించింది అసలు? అది మేము కూడా చూడలేదు, మా వర్కర్స్ చూసి చెప్పారు. మేము వచ్చేసరికి కార్ అది రిమూవ్ చేస్తారు ఇక్కడ నుంచి. ఏం జరిగిందని మాకు తెలియదు. ఇక్కడ పార్ట్స్ అన్నింటిని కూడా క్లియర్ చేస్తున్నారు కదా, మొత్తం అంతా రోడ్ అంతా ఉంది. అంటే వాటిని చూస్తే ఏమనిపిస్తుంది అసలు? అంటే ఇబ్బంది మనం అనుకోవడం ఏంటంటే అతివేగంగా వచ్చిన దాని వల్ల జరిగింది అనుకుంటున్నా, కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏంటంటే టైర్ పంచర్ అవడం వల్ల అంటే అదుపు తప్పి ఢీకొనడం వల్ల ఇలా జరిగిందని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. అంటే మేము ఈ యాక్సిడెంట్ జరిగిన తర్వాత వెహికల్ ఉన్నప్పుడు కూడా చూసాము. ముఖ్యంగా చూస్తే టైర్ పంచర్స్ కానీ ఏ గాలిపోవడం కానీ ఇట్లాంటివి ఏమి లేవు. కానీ వేగంగా, అంటే ఇక్కడ ఈ ప్లేస్కి వచ్చేటప్పుడు మలుపు ఉండడంతో దూసుకుని వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే 31st నైట్ కావడంతో ఈ బీచ్లో దాదాపుగా 20 కిలోమీటర్లు, అంటే ఆర్కే బీచ్ నుంచి భీమిలి బీచ్ వరకు 25 కిలోమీటర్ల బీచ్ రోడ్డు ఉంటుంది. ఈ బీచ్ రోడ్లో కూడా రాత్రికి ఖచ్చితంగా బైక్ రైడ్స్ జరుగుతాయి. ఎంజాయ్ చేయడానికి కుర్రకారందరూ కూడా హై అండ్ బైక్స్తో రైడ్స్ చేస్తారు. దీన్ని కంట్రోల్ చేయడానికే ఇప్పటికే పోలీసులు ఎక్కడికక్కడ చెక్ పోస్టులు పెట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. నిన్న రాత్రి నుంచే దాదాపుగా ఆర్కే బీచ్ నుంచి భీమిలి బీచ్ వరకు 8 ప్లేసెస్లో వీళ్ళు చెక్ పోస్ట్ పెట్టారు. వీటన్నింటినీ కంట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయినా కూడా అతివేగం వల్ల జరిగినటువంటి ఈ ప్రమాదంలో అందరూ ప్రాణాలతో బయటపడడంతో కుటుంబ సభ్యులు కూడా ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ఇదే ప్లేస్లో తరచూ యాక్సిడెంట్లు జరుగుతున్నటువంటి నేపథ్యంలో పోలీసులకి అటు ట్రాఫిక్ వాళ్ళకి కొంత ఆందోళనకరం ఉంది. ఎందుకంటే యాక్సిడెంట్లన్నీ ఇక్కడే జరుగుతున్నాయి, అది ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి ఈ రోజు రాత్రికి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా పోలీసులు ఇప్పటికే పటిష్ట నిఘా ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంతో పాటుగా పోలీసులు కూడా హెచ్చరిస్తున్నారు. మద్యం సేవించొద్దు, మద్యం సేవించినా కూడా తొందరగా ఇంటికి వెళ్ళండి, తక్కువ మద్యం సేవించండి, ర్యాష్ డ్రైవింగ్ చేయొద్దని చెప్పేసి ఇప్పటికే ఆ పోలీసులు సూచిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో పాటు బిగ్ టీవీ కూడా ఒక మనవి చేస్తుంది. 31st నైట్ సెలబ్రేషన్స్లో ఉండి అధికంగా మద్యం సేవించకండి, అదేవిధంగా ర్యాష్ డ్రైవింగ్ చేయొద్దు, హ్యాపీగా పండుగను సెలబ్రేట్ చేసుకుని ఇంటికి వెళ్ళాలని బిగ్ టీవీ నుంచి కూడా కోరుతున్నాము. అదేవిధంగా ఈ జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి ఎలాంటి ప్రాణాపాయం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందమ్మా. రైట్, థ్యాంక్ యూ రాజు.